ఇవి గుడాలు ఉడకపెట్టిన వాటర్ అనమాట. ఇందులోకి చింతపండు పులుసేసేసి చారు చేస్తుంది మమ్మీ. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి మీరు ట్రై చేయండి. అండ్ ఇందులోకి మనం కావాల్సినంత కారం ఒక 2½ స్పూన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మసలబెట్టుకోవాలన్నమాట. ఇది స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకా మసులుతున్నప్పుడు మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాము. ఇలా ఇప్పుడు యాడ్ చేస్తే కొంచెం ఆనియన్స్ అనేవి ఫ్లేవర్ బాగుంటుంది చారులోకి. ఇలా మసిలిన తర్వాత దీంట్లోకి తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని అండ్ ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇప్పుడు చారులోకి తాలింపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఈ చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ బై గైస్.